తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదా? ప్రధాన పోటీ బీజేపీ బీఎస్పీ మధ్య ఉంటుందా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చాణక్య స్ట్రాటజీస్ సంచలన సర్వే. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ నుంచి ఫార్మా రంగానికి చెందిన అంజిరెడ్డిని, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబెట్టాయి. అయితే గ్రాడ్యుయేట్స్ కు మాత్రం ఈ ఇద్దరిపై మంచి అభిప్రాయం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అటు నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా ఓటు రూపంలో చూపించాలని గ్రాడ్యుయేట్లు కూడా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించి ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారు. ఇక ఆ కాల్స్ లోనూ నరేందర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలని గ్రాడ్యుయేట్లు నిలదీస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిది ఫార్మా రంగం కావడంతో ఆయన పైన కూడా గ్రాడ్యుయేట్లకు సదాభిప్రాయం లేదు. దీనికి తోడు ఆయన కూడా ఈ ప్రచారంలో ఊహించినంత స్థాయిలో పాల్గొనడం లేదు. ఆయనకు పెద్దగా మద్దతు కూడా దక్కడం లేదు. కానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ భావిస్తున్నా అభ్యర్థి విషయంలో మాత్రం గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ ప్రసన్న హరికృష్ణకు రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. ఆయన తన అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసి గత 6 నెలలుగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. విద్యావంతుడు, మంచి వ్యక్తిగా పేరున్న డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అయితేనే పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వానికి తెలియచేస్తారు అన్న నమ్మకాన్ని ఆయన కలిగిస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ లేకపోవడంతో వారి ఓట్లు కూడా ప్రసన్న హరికృష్ణకే అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మొత్తానికి చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. కాంగ్రెస్ పోటీలో 3వ స్థానం దక్కగా ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ మాత్రం బీజేపీ బీఎస్పీ మధ్య ఉంటుందని అంచనా వేసింది.